ఎలక్షన్ బ్రేకింగ్ అందుతోంది. నిజామాబాద్ లోక్సభ ఎన్నికలపై ఉత్కంఠ వీడింది. ఈవీఎంలతోనే నిజామాబాద్ లోక్సభ ఎన్నికలు జరపాలని సీఈసీ ఆదేశించింది. ఈ అంశానికి సంబంధించి పూర్తి వివరాలు మా ప్రతినిధి అజయ్ అందిస్తారు. అజయ్, వర్ష, నిజామాబాద్ ఎన్నికలపై భారత ఎన్నికల కమిషన్ నిర్ణయం తీసుకుందని చెప్పవచ్చు. ఇప్పటి వరకు బ్యాలెట్ ద్వారా ఎన్నికలు నిర్వహించారా లేదా ఈవీఎంల ద్వారా ఎన్నికలు నిర్వహించారా అన్న దానిపై సందిగ్ధంలో ఉన్నటువంటి ఈసీ మొత్తానికి ఈవీఎంల ద్వారానే ఎన్నికలు నిర్ణయించాలని నిర్ణయం తీసుకుంది. మొత్తం కూడా బేల్కి సంబంధించిన ఈవీఎంలు అందుబాటులోకి తీసుకురానుంది. నిజామాబాద్ జిల్లాలో ఉన్నటువంటి ఏదైతే నిజామాబాద్ పార్లమెంట్ దానికి సంబంధించినటువంటి ఏవైతే ఉన్నాయో ఆయా పోలింగ్ కేంద్రాలన్నింటిలో కూడా బేల్ ఎంపీ ఈవీఎంలను ఉపయోగించి అక్కడ ఎన్నికలు నిర్వహించాలని కూడా నిర్ణయం తీసుకుంది. మొత్తం బ్యాలెట్ యూనిట్లు ఒక పోలింగ్ కేంద్రంలో 12 బ్యాలెట్ యూనిట్లను కూడా ఏర్పాటు చేసే విధంగా ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఒక నిజామాబాద్ పార్లమెంట్ కు సంబంధించి 2240 కంట్రోల్ యూనిట్లను, అదేవిధంగా 2600 వీవీప్యాట్లను ఏర్పాటు చేయగా దానికి 12 రెట్లు ఎక్కువగా తీసుకున్నట్లయితే 20,820 ఏదైతే బ్యాలెట్ యూనిట్లను బియ్యులను కూడా ఏర్పాటు చేస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. అయితే దేశంలో నిజామాబాద్ అనేది రైతులు నామినేషన్లు వేయడంతో కూడా దేశాన్ని, అదేవిధంగా దేశ ప్రజలను కూడా ఆకర్షించినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఇందులో తీసుకున్నట్లయితే 185 మంది మొత్తం నామినేషన్లు రాగా దాదాపుగా 178 మంది రైతులు నామినేషన్లు వేసినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఈ నేపథ్యంలో బ్యాలెట్ ద్వారా నిర్వహించినట్లయితే దాని కౌంటింగ్ వచ్చేసి చాలా రోజులు తీసుకుంటుంది. దాదాపుగా 4-5 రోజులు పట్టే అవకాశం ఉంటుంది. అదేవిధంగా బ్యాలెట్ పేపర్ను తయారు చేయడం కూడా కష్టంగా ఉంటుంది అనే నేపథ్యంలో కూడా బేల్ ఈవీఎంలను, బేల్ M3 ఈవీఎంలను కూడా అందుబాటులోకి తీసుకొచ్చి వాటి ద్వారా ఎన్నికలు నిర్వహించాలని ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా కూడా నిర్ణయం తీసుకుని ఇక్కడ స్టేట్ ఎలక్షన్ కమిషన్ కు ఆదేశాలు జారీ చేయడం జరిగింది. దానికి సంబంధించినటువంటి వీవీప్యాట్లను కూడా తొందరలోనే అందుబాటులోకి తీసుకొస్తాం. ఏదైతే నిర్దేశించిన టైంలో 11వ తేదీకి పోలింగ్ నిర్వహించాల్సి ఉంది. ఎలక్షన్ మొదటి విడత పోలింగ్ భాగంగా ఎలక్షన్ నిర్వహించాల్సింది. ఈ నిర్వహించాల్సిన భాగంలో ఏదైతే ఉందో అదే ఇన్ టైమ్ లో నిర్వహించేది కూడా వీవీప్యాట్లను, అదేవిధంగా ఈవీఎంలను, కంట్రోల్ యూనిట్లను, బ్యాలెట్ యూనిట్లను అన్నింటినీ కూడా అందుబాటులోకి తీసుకొచ్చి దీనికి సంబంధించిన ఏర్పాట్లు చేయాల్సింది కూడా ఇక్కడ ఉన్నటువంటి రంజిత్ కుమార్ ఆదేశించినటువంటి పరిస్థితి మనం చూడొచ్చు. రైట్ అజయ్, థ్యాంక్ యూ.